వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశ ప్రార్థనా శ్లోకం ఇది. రఘువంశాన్ని చెప్తూ ఉన్నాం. మరి రఘుమహారాజు ఈ వృత్తాంతం చాలా సుప్రసిద్ధం కాబట్టి గ్రంథానికి రఘువంశం అనే పేరు వచ్చింది. మరి ఇందులో ఇప్పుడు దిలీప చక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పుకుంటూ ఉన్నాం. దిలీపుడు రాజ్యాన్ని అంతా కూడా ఒకే పురంగా పరిపాలిస్తూ ప్రజలను తన పిల్లల్లాగా బిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నా కూడా, కాకపోతే అతనికి ఒక సంతానం లేదు అనే కొరత ఏర్పడింది. ఆ సంతానం కోసం తన కులగురువు అయినటువంటి వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. స్వామితో చెప్పాడు. కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు దివ్య దృష్టితో చూసి, గతంలో నీవు దేవేంద్రుని సేవించి తిరిగి వచ్చే సమయంలో ఆ మధ్య మార్గంలో ఆకాశ మార్గంలో ఆకాశగంగా ఆ ప్రవహించేటటువంటి ఆ సమయంలో ఏనుగు గింకరించింది. ఆ శబ్దానికి అక్కడ నీవు కామధేనువును ప్రదక్షిణ చేయకుండా వచ్చావు. కామధేనువు నిన్ను శపించింది. నా సంతానాన్ని సేవించకుండా నీకు సంతానం కలగకుండుగా, కానీ అందువల్ల ఆ కామధేనువు ఇప్పుడు ఇక్కడ లేదు. కామధేనువు యొక్క కూతురైనటువంటి నందినీధేనువు ఇక్కడ ఉంది. ఆమెను సేవించు, నీకు సంతానం కలుగుతుంది. మరి ఆ విధంగా మీరు సేవించాలంటే ప్రతిరోజు మీరు ఆ ఆవును తీసుకుపోయి మేపడము తీసుకురావడం ఇవన్నీ కూడా జరగాలి అంటున్నాడు అన్నమాట. కాకపోతే ఇవన్నీ చెప్పబోయే ముందు ఆ నందినీధేనువు అక్కడికి వచ్చింది అనేది కూడా మనం చెప్పుకోవాలి. తాం పుణ్య దర్శనాం దృష్ట్వా నిమిత్తజ్ఞస్తపోనిధి యాజ్యమాశంసితావంద్య ప్రార్థన పునరబ్రవీత్. ఇక్కడ ఏమిటంటే తాం పుణ్యకర్మణాం దృష్ట్వా, పుణ్యకర్మలు అంటే మంచి శకున లక్షణాలన్నీ కూడా తెలిసినటువంటి వాడన్నమాట. అలాంటి తపోనిధి ఆ వశిష్ఠ మహర్షి పుణ్యదర్శనం తాం దృష్ట్వా, పుణ్యదర్శని అయినటువంటి ఆ నందినీధేనువును చూసి యాజ్యమాశంసిత వంద్య ప్రార్థన పునరబ్రవీత్ అంటున్నాడు. ఆ ఇష్టార్థమునందు విఫలము కాని కోరిక గలవాడును యజ్ఞము చేయింపదగిన వాడును అగు రాజుతో ఈ విధంగా అన్నాడన్నమాట. అంటే ఈ రాజు యొక్క కోరిక విఫలం కాకుండా దేన్నైనా సాధించుకోవాలనే కోరిక కలిగిన వాడన్నమాట. ఎవరు? దిలీపుడు. యజ్ఞము చేయింపదగిన వాడును అన్నమాట. యజ్ఞం చేయించడానికి కూడా అతడు అర్హుడు అని అయినటువంటి ఆ రాజుతో మరలా ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు? అదూరవర్తినీం సిద్ధిం రాజన్ వాగను ఆత్మన అంటున్నాడు. ఏమిటంటే అదూరవర్తినీం సిద్ధిం రాజన్ నా గణయత్యను అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ అప్పుడే వచ్చినటువంటి ఆ అడవి నుంచి వచ్చినటువంటి నందినీధేనువుని చూసి ఏమిటి అదూరవర్తినీం సిద్ధిం రాజన్ వాగ అంటున్నాడనమాట. ఉపస్థితేయం కళ్యాణి, నీ యొక్క కోరిక త్వరలోనే నెరవేరపోతూ ఉంది. దానికి కారణం ఉపస్థితేయం కళ్యాణి నామ్ని కీర్తితయేవ తత్, మంగళకరమైనటువంటి ఈ నందినీధేనువుని గురించి మనం చర్చించుకుంటూ ఉండగానే వచ్చింది. కాబట్టి నీ యొక్క కోరిక తప్పనిసరిగా త్వరలోనే అదూరవర్తిని సిద్ధం అంటున్నాడు. నీ యొక్క కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పాడు.
కాకపోతే నువ్వేం చేయాలనో కూడా చెప్తూ ఉన్నాడు అన్నమాట రాజుతో. వన్యవృత్తిరిమాం శశ్వత్ ఆత్మానుగమనేన చ. ఎవడు వన్యవృత్తిరిమాం శశ్వత్ అంటున్నాడు. ప్రతిరోజు ఈ నందినీ దేనువును అడవికి తీసుకుని వెళ్ళి మేపుకొని రావాలి అంటున్నాడు. ఏ విధంగానంటే విద్యాం అభ్యసనేనైవ ప్రసాదయితుమర్హసి. అంటే నీవు వన్యవృత్తి అంటే అర్థం ఏంటి? అడవిలో నీవు కూడా కందమూలాదులను తినాలి, సతతము నందినీ దేనువును అనుసరించాలి. ఏ విధంగా అభ్యాసం చే విద్య ప్రసన్నమైనట్లుగా మనం అభ్యాసం కూసి విద్య అంటే కదా, అభ్యాసం రోజు చేస్తూ చేస్తూ ఉంటే ఆ విద్య మనకు బాగా వస్తుంది కదా. ఆ విధంగానే అభ్యాసం చే విద్య ప్రసన్నమైనట్లు నీచే దేనువు అనుగ్రహింపగలదు అంటున్నాడు. సేవ చేత ఈ దేనువుని నీవు సేవించినట్లయితే ఆ సేవ చేత ఈ దేనువు నిన్ను అనుగ్రహిస్తుంది అని చెప్పాడు. వన్యవృత్తిరిమాం శశ్వత్ ఆత్మానుగమనేన వాం విద్యాం అభ్యసనేనైవ ప్రసాదయితుమర్హసి అన్నమాట. ఆత్మానుగమనేన గాం అంటే నీవు ఆ ఆవును వెంబడించి అడవికి వెళ్ళి వన్యవృత్తి ఆకాశంలో దొరికేటటువంటి కందమూలాదులను మరి తింటూ నువ్వు సేవించాలి అన్నాడు. ఆ విధంగా సేవిస్తే విద్యాం అభ్యసనేనైవ, విద్య అభ్యాసం చేత ఏ విధంగా కుదురుతుందో అదేవిధంగా ఈ ఆవును కూడా నీవు ప్రసాదింపు చేసుకోవచ్చు, ప్రసన్నము చేసుకోవచ్చు అని చెప్పాడన్నమాట. ఏ విధంగా చెప్తున్నాడు, ఏ విధంగా సేవించాలనో కాస్త వివరంగా చెప్తున్నాడు. ప్రస్థితాయాం ప్రతిష్ఠేథా స్థితాయాం స్థితిమాచరా విషణ్ణాయాం విషీతస్యాం నిషీతస్యాం పీతాంబసి పిబేరపః ప్రస్థితాయాం ప్రతిష్ఠేతాః స్థితాయాం స్థితిమాచర విషణ్ణాయాం విషీతాస్యాం అంటున్నా. అస్యాం ఈ నందినీ దేనువు ప్రస్థితాయాం ప్రతిష్ఠేత అంటున్నాడు. ఈ నందినీ దేనువు బయలుదేరితే నీవు బయలుదేరు. స్థితాయాం స్థితిమాచర, మరి స్థితాయాం అంటే అది ఒక చోట నిలిస్తే నీవు నిలువు. దాని తర్వాత ఏమంటున్నాడు, విషణ్ణాయాం విషీత అంటున్నాడు. విషణ్ణాయాం అంటే అది కూర్చుంటే నీవు కూడా కూర్చో అని చెప్పడం అన్నమాట. పీతాంబసి పిబేరపః, అది ఆ నందినీ దేనువు నీళ్లు త్రాగితే నీవు కూడా నీళ్లు త్రాగు అని ఈ విధంగా సేవించాలన్నాడు. కాస్త వివరంగా చెప్తున్నాడు. ఏమని, ఎక్కడైనా ఎప్పుడైనా అది బయలుదేరితే నువ్వు బయలుదేరు అంటే ఈ తపోవనం నుంచి ప్రతిరోజు అడవికి వెళుతుంది కదా ఆహార నిమిత్తమై, ఆ విధంగా బయలుదేరేటప్పుడు నీవు బయలుదేరు అని. మరి ఉదయం అయింది, నిన్ను నేను అడవికి తీసుకుని వెళతాను అని నువ్వు ఆ నందినీ దేనువుని ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పడం అన్నమాట. ప్రస్థితాయాం ప్రతిష్ఠేత, అడవిలో ఎక్కడైనా ఒక చోట కూర్చునిందనుకోండి, స్థితాయాం స్థితిమాచర, నువ్వు కూడా కూర్చో. విషణ్ణాయాం విషీత అంటున్నాడు. ఇది స్థితాయాం నిలబడితే నువ్వు నిలబడు, విషణ్ణాయాం విషీత అంటే కూర్చున్నదనుకోండి నువ్వు కూడా కూర్చో. పీతాంబసి పితేరపః, ఎక్కడైనా నీటిని త్రాగాలి అని అనుకుంటే ఆ నీటిని నీవు కూడా త్రాగు అని ఈ విధంగా చెప్పిందనమాట. ఇంకా ఏముంటుందో చూద్దాం. వధూర్భక్తిమతీచైనాం అర్చితామా తపోవనాత్ నేతా ప్రాతరన్వేత్ సాయం ప్రత్యుద్వ్రజేదపి. వధూహు అంటున్నాడు. వధూహు అంటే ఇక్కడ ఏమిటంటే, మరి ఇంతకుముందు
దిలీప్ మహారాజు వధువు శబ్దాన్ని కోడలు అనే అర్థంతో చెప్పాడు. ఇక్కడ వశిష్ఠ మహారాజు ఏమంటే వధువు అంటే నీ భార్య అని అర్థం కూడా. వధువు అంటే వధువు అని అర్థం కదా, అందువల్ల వధువు భక్తిమతీ చైనాం, నీ భార్య అయినటువంటి సుదక్షిణాదేవి భక్తి కలిగి ఉండాలి. దాని తర్వాత అర్చితాం ఆ తపోవనాత్, బాగా అర్చించాలి, పూజించాలి. ఆ తపోవనత్, తపోవనాత్ అనమాట. ఈ తపోవనం నుండి అడవికి పుయ్యేటప్పుడు నియత, ఆమె కూడా నియమవతి అయి ప్రాతరన్వేతు, ఉదయం పూట ఈ తపోవనం దాటేంత వరకు నందినీదేనువును వెంబడించాలి. నీవేమో పూర్తిగా అడవికి తోలుకొని పోయి అడవిలో మరి ఉండి మళ్ళా ఉదయం సాయంత్రం తీసుకొని రావాలి. మరి ఈమె తపోవనం నుంచి నందినీదేనువు బయలుదేరేటప్పుడు ఈ తపోవనం చివరి వరకు ఆ నందినీదేనువును ఈ సుదక్షిణాదేవి అనుసరించి భక్తితో నియమవంతురాలై అనుసరించాలి అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నియత ప్రాతరన్వేత, ఆ విధంగా ఉదయం, సాయం ప్రత్యుత్ప్రజేదపి, సాయంకాలము తిరిగి తపోవనానికి నందినీదేనువు వచ్చేటప్పుడు ఈ తపోవనము యొక్క ప్రారంభంలో ఆ అడవి నుండి తపోవనానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతానికి ఈమె కూడా వెళ్ళి ఆ నందినీదేనువును స్వాగతించి తీసుకొని రావాలి అని కూడా చెప్పాడు అన్నమాట. అదే చెప్తున్నా, వధూర్భక్తి మతీ చైనాం అర్చితామా తపోవనాత్ నియత ప్రాతరన్వేతు సాయం ప్రత్యుత్ ప్రజేదపి. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు? ఇత్యా ప్రసాదాత్ అస్యాస్త్వం పరిచర్యా పరో భవ అవిఘ్నమస్తు తేస్తేయాః ఏతేన పుత్రిణాం. అంటే ఇచ్చి ఆ ప్రసాదాత్, ఈ విధంగా గోవు అనుగ్రహించే వరకు త్వం పరిచర్యా పరోభవ, నీవు ఆ దేనువుకి మరి సేవలు చెయ్యాలి అని చెప్పాడన్నమాట. అవిఘ్నమస్తుతే, నీకు విఘ్నాలు కలగకుండుగాక అని కూడా ఆశీర్వదించాడు. స్థేయాః ఏతేన దురిపుత్రిణాం, అంటే ఏమిటంటే ఈ నందిని యొక్క పరిచర్య యందు ఆసక్తుడు అయితే విఘ్నాలు లేకుండా ఉంటాయి. నీవు తండ్రి వల్లనే సత్పుత్రులకు ఎక్కే, అంటే నీ తండ్రులంతా కూడా మంచి సంతానాన్ని గని సత్పుత్రులు కలిగిన వాళ్ళుగా కీర్తిని పొందారు. నీవు వాళ్ళ యొక్క కీర్తిని నీకు కూడా కలుగుగాక అంటున్నాడు. సత్పుత్రిణాం దురి స్థేయా అంటున్నాడు. నీ పూర్వీకులంతా కూడా మంచి పుత్రులు కలిగిన వాళ్ళు, మరి వాళ్ళ ముందు నువ్వు కూడా పుత్రవంతుడు అయి ఉంటావు అని కూడా మరి వశిష్ఠుల వారు ఆశీర్వదించారు. నీ ప్రయత్నమున విఘ్నములు కలుగకుండుగాక, నీవింక సత్పుత్రులు కలవారి ఎదుట నీ తండ్రి వలె విలువ కలిగి ఉండేదవుగాక అన్నమాట. లోకంలో అనేక మంది మంచి పుత్రులు కలిగితే విలువలు కలిగి ఉంటారు. మరి ఆ విధంగా అలాంటి వాళ్ళ యొక్క ఎదుట నీ తండ్రి ఏ విధంగా ఉండేవాడో నువ్వు కూడా వారి ఎదుట నిలిచి ఉంటావు అని చెప్పేసి ఈ విధంగా గొప్పగా ఆశీర్వదించాడనమాట వశిష్ఠ మహర్షి దిలీప చక్రవర్తికి. దిలీప చక్రవర్తికి నియమాలు కూడా చెప్పాడు. దేనువును అడవికి తీసుకొని పోవాలి, మరి తీసుకురావాలి. ఆ నందిని దేవం ఎక్కడైనా కూర్చుంటే కూర్చోవాలి, నిలబడితే నిలబడాలి, మంచినీళ్ళు త్రాగితే త్రాగాలి, ఈ విధంగా చెప్పాడు. నీ భార్య కూడా ఉదయము తపోవన పర్యంతము అనుసరించాలి, సాయంత్రము తపోవనాను నుంచి ఇంటికి తీసుకురావాలి అని చెప్పేసి ఇద్దరికి నియమాలు చెప్పాడు. హరి ఓం తత్సత్.